హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. ఎందుకంటే రీజన్స్ ఏవైనా కానివ్వండి, ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా హెయిర్ ఫాల్ అవుతుంది. డాండ్రఫ్ కానీ, వైట్ హెయిర్ అయితే చిన్న పిల్లల కాడ్నుంచి మనం చూస్తున్నాం కదా! అంటే వైట్ హెయిర్ ఒకప్పుడు ఒక 40, 50 దాటితే వచ్చే వైట్ హెయిర్ కూడా ఇప్పుడు ఒక 10 ఇయర్స్‌లో పిల్లలలో అలా చూస్తున్నాం మనము. ఇంకా 20 ఇయర్స్ దాటినాయి అంటే మాత్రం కంపల్సరీ వైట్ హెయిర్ అయితే వచ్చేస్తుంది. సో, అలా కాకుండా మనం తప్పెక్కడ చేస్తున్నాము? మనకెందుకు అలా హెయిర్ ఫాల్ అవుతుంది? హెయిర్ లాస్ అవుతుంది. డాండ్రఫ్ కానీ, లేదంటే వైట్ హెయిర్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకొస్తున్నాయంటే మనం కరెక్ట్ రీజన్ మనం ఎవరం చెప్పలేము. అది స్ట్రెస్సే కానివ్వండి, లేదంటే బయట పొల్యూషనే కానివ్వండి, మనం తీసుకునే షాంపూ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, రీజన్ ఏదైనా కానివ్వండి, మనకి ఈ రోజుల్లో మనం ఉన్నట్టుగానే మనం కూడా హెయిర్ కేర్ అనేది తీసుకోవాలి, ఫాలో అవ్వాలి. లేదంటే మనకి ఇంకా తప్పదు. అస్సలు హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువ అయ్యే కొద్దీ అప్పుడు తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండిందంటే మనం తర్వాత ఏం యూజ్ చేసినా ఎక్కువ ఉపయోగం ఉండదన్నమాట. సో, స్టార్టింగ్‌లోనే మనం తీసుకోవాల్సిన కరెక్ట్ ప్రాపర్‌గా మనం స్టార్టింగ్‌లోనే మన హెయిర్‌కి కావాల్సింది ఏదైతే ఉందో అది మనం స్టార్టింగ్‌లోనే ఇచ్చినట్లయితే కొంచెం హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయొచ్చు. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఆదివాసీ హెయిర్ ఆయిల్స్ అని, ఇవ్వని, అవ్వని, లేదంటే షాంపూస్ కానీ కాస్ట్లీవి వాడుతున్నాం కదా! అదంతా ఎంతవరకు ఉపయోగమో నాకు తెలీదు. కానీ మనం అంత దూరం వెళ్ళేదానికన్నా ముందు మనం ఇంట్లో కొన్ని న్యాచురల్‌గా చేసుకునేవి చాలానే ఉంటాయి. వాటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఇందులో యాడ్ చేసినవి ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తాను. ఏమేమి యాడ్ చేశానో అవి ఎలా ఉపయోగపడతాయి హెయిర్‌కి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అనుకోండి. కానీ మనకి ఇలాంటివి డైలీ చేసుకోవడం కొంచెం కష్టమే. అది ఎవరికైనా కానీ కొంచెం కష్టమే. సో, మనము ఆయిల్ రూపంలో చేసుకుంటే ఏంటి అంటే కొన్ని ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. ఆయిల్ ఒక 2, 3 డేస్‌కి ఒకసారి అప్లై చేసుకున్నా కానీ మనకి కొంచెం మంచి రిజల్ట్స్ అనేది వస్తుందన్నమాట. హెయిర్ నుంచి మంచి రిజల్ట్ ఉంటుంది. సో, అది మనం హెయిర్‌కి ఆయిల్ ఎలా అప్లై చేస్తామో అలాగే హెయిర్‌కి సంబంధించిన షాంపూ కానీ ఇవన్నీ కూడా కేర్ తీసుకుంటేనే మనకి హెయిర్ అనేది కొంచెం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందన్నమాట. హెయిర్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంతేకాని మనం ఏదో ఒక షాంపూ వాడుతున్నాము, లేదంటే ఏదైనా మంచి ఆయిల్ కొనుక్కొని మార్కెట్‌లో వాడుతున్నామంటే దానివల్ల ఎలాంటి యూజ్ అయితే ఉండదు. ఫస్ట్ మనం హెల్త్ ఇష్యూ ఏమన్నా ఉందేమో అని చూసుకోవాలి. అలా ఏమీ లేనప్పుడు మనకి ఈ పొల్యూషన్ వల్ల కానీ, ఇంకా దేనివల్ల కానీ హెయిర్ ఎందుకు లాస్ అవుతుందో చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా కూడా తీసుకోవచ్చు. దానికోసం అయితే నేను ఇక్కడ యూజ్ చేసినవన్నీ మెన్షన్ చేస్తాను. అవన్నీ మీ అందరికీ తెలుసు ఎంత యూజ్‌ఫుల్లో. నేను ఇక్కడ కలోంజీ సీడ్స్, మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా రోస్‌మేరీ, మందార ఆకులు, మందార పువ్వులు, వేపాకు, ఇందులో మెయిన్ ఒకటి లవంగాలు హెయిర్‌లో బ్లడ్ సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ చేయడానికి చాలా యూజ్‌ఫుల్ అవుతుందన్నమాట. నేను తీసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా హెయిర్ గ్రోత్‌కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇవన్నీ నేనైతే ఫస్ట్ మిక్స్ చేసినవి ఏమైతే ఉన్నాయో అవి మనము మందారాకులు, మందార పూలు, కరివేపాకు ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేసి నేను గానుగ పట్టించిన కొబ్బరి నూనె ఉంటుంది కదా! ఆ కొబ్బరి నూనె తీసుకొని ఒక 1/2 లీటర్ కొబ్బరి నూనెకి ఇదంతా కూడా నేను మిక్స్ చేసి మనం మెత్తగా మిక్స్ చేసుకొని ఆ నూనెలో వేసి మనం కొద్దిగా మాడు కలర్ వచ్చేంత వరకు నూనె అంతా ఆ జ్యూస్ అంతా నూనె పీల్చుకునేంత వరకు మరగనివ్వాలన్నమాట. అలా మరిగిన తర్వాత ఆ నూనెలో ఈ ఔషధ గుణాలన్నీ తీసుకొని ఆ నూనెలో ఉంటాయి. ఆయిల్‌ని మనం కావాల్సినప్పుడల్లా హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. అది కూడా కొంచెం గోరువెచ్చగా చేసుకొని డబుల్ బాయిల్ మెథడ్‌లో వేడి చేసుకొని అప్లై చేసుకున్నట్లయితే మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే బాల్డ్ హెడ్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది హెయిర్ లాస్ అయితే ఎలా ఉంటుందనేది. అంటే హెయిర్ ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఎంత డబ్బు ఇచ్చినా కానీ హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోగలరు కానీ వాళ్ళకి కొంతమందిలో పర్మనెంట్ హెయిర్ అనేది రాదు కదా! సో, మనం అంత దూరం వెళ్ళకుండా మనకి హెయిర్ లాస్ అవుతుంది అని అర్థమైనప్పుడే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, కొంచెం కేర్ కానీ హెయిర్‌కి పెట్టినట్లయితే తప్పకుండా హెయిర్ లాస్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అయితే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇంకా హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటే మనకున్న హెయిర్ అయినా కనీసం మనకు మిగులుతుంది కదండీ! అదన్నమాట. సో, ఎవరు కూడా హెయిర్‌కి కానీ, స్కిన్‌కి కానీ ఎలాంటి నెగ్లిజెన్సీ పనికిరాదు. ఎందుకంటే
మనం ఎంత ఈజీగా మనకి అది పోతుందో అది రావడం అంతే కష్టం అన్నమాట. సో అది ఇలా అయితే ఇనికిపోవాలి మొత్తం. అది మనకి సిమ్లోనే పెట్టుకొని ఇదంతా కూడా ఇనికించుకోవాలన్నమాట. అంటే అదంతా ఆయిల్లో ఇనికిపోవాలి. తర్వాత ఇలా ఎక్కువసేపు మళ్ళీ పెట్టకూడదు స్టవ్ మీదనే. అలాగే స్టవ్ ఆపిన తర్వాత వెంటనే స్టెయిన్ చేసేసుకోవాలి. దీన్ని ఏదైనా బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఈ ఆయిల్ 6 to 7, 8 months వరకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనము నార్మల్గా మనం హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఇందులో ఏదైనా నార్మల్ కోకోనట్ ఆయిల్ లేదంటే ఇంకేదైనా మన ఇష్టం యాడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఈ ఆయిల్లో. సో ఇది చాలా న్యాచురల్గా ఆయుర్వేదం ఆయిల్ లాగా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కానీ ఓవర్ నైట్లో అయితే ఏది జరిగిపోదు. కానీ యూజ్ చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా మనకి హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.